నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? ఇక బాగానే ఉన్నాం చూడు. ఇక రేవంత్ రెడ్డి మార్పుల పరిపాలన పొద్దున్న లేస్తే రాత్రి అయితే నిద్ర లేదు. వాడా నిద్రపోడు. తెలంగాణ ప్రజలను కూడా నిద్రపోని. నిద్ర లేదంటే భయపడుతుర్రా? భయపడతాము. ఆయన ఎప్పుడు బొంద పెట్టాలా అని మేము కూడా ఇస్తున్నాం. ఎప్పుడు బొంద పెట్టాలి మళ్ళీ ఫ్యూచర్ సిటీలు అన్ని గుంతలన్నీ దోపిస్తున్నాడు. ఏలనో పొట్టనో ఒక దాంట్లో వేసేస్తాం. ఏ విధంగా చూస్తా ఉన్నారు అక్క ఈ నోటీసులు అని చెప్పేసి? ఏం చేస్తాం నాన్న, ఒక చిల్లర రాజకీయం చేస్తున్నాడు. రాజకీయం కాదు వాడు, ఒక గుంపు మేస్త్రి, ఒక వేస్ట్ గా ఆడాడు. ఆ వేస్ట్ గాని తీసుకొచ్చి అంటారు కదా తెలంగాణ శని అని చెప్పిన, ఆ శనిని తీసుకొచ్చి తెలంగాణ సీట్ మీద కూర్చోబెట్టిరు. ఆడు అండాడు, వేరే వాళ్ళని వండనియ్యాడు. తెలంగాణ ప్రజలకు ఒక శనివాడు. శని పోతేనే మనం బతుకుతాము, మనం నిమ్మలంగా ఉంటాం. శని ఉన్నదంటే ఎట్లుంటది? ఏలినాటి శని వీడు. తెలంగాణ కష్టపడి అంటారు కదా ఉద్యమాలకి బాపు కేసీఆర్ ఎంతో మంది యోగులు అందరం తెచ్చుకున్న తర్వాత వీని చేతిలో పెట్టిండ్రు. బిర్యానీ ప్లేట్ పెట్టిండు. ఆ నిమ్మలంగా తింటుండు, పంటుండు. దావోస్కు పోయిండు అంటాడు, ఏదో కాలేజీలో పోయిండు అంటాడు. విద్యాశాఖ మంత్రి కదా, అంగూట చాప్ అని అంటున్నాం మేము. కాబట్టి ఏదో కాలేజీలో పోయి జాయిన్ అయ్యిండంట. ఈ రోజు మార్నింగ్ TV9 లో చూసినాం. ఎందుకు జాయిన్ అయిందట? వానికి ఏం రాదు కదా, నేర్చుకోనికే. అన్పడగాడు అని అన్నందుకు 50 ఏళ్ళు కింద పెట్టుకొని ఇప్పుడు పోయి ఏదో కాలేజీలో పోయి ఆడ పోయి మళ్ళీ ఎంతమందిని పరిచయం చేస్తాడో అందరు ఖాళీ అయిపోతుంది. వీని భాషకు ఫస్ట్ వీని భాష ఖాళీ అయిపోతుంది. అది ఆ యూనివర్సిటీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది ఇప్పుడు చూడు. ఇది ప్రజలకు నిన్న హరీష్ అన్న వాళ్ళ దాంట్లో ఏమైతుంది ఏం లేదు, ఈ సింగరేణివి అన్ని కుంభకోణాలన్నీ బయట పెట్టే వరకు హరీష్ అన్నకు నోటీసులు ఇచ్చారు. లాజిక్ ఇది. చిన్న పిల్లలు చెప్తారు, భయపట్టి ఇద్దామంటున్నారు. మీడియాను మొన్న NTV వాళ్ళు పాపం అంటారు కదా సంక్రాంతి చేసుకొని కూడా చేసుకోవాలి. 3 గంటల రాత్రి ఎత్తుకొని పోయిండ్రట. అంటే మీడియాను ప్రజలను అందరినీ రైఫిల్ మాస్టర్ వాడు గన్ను పెట్టుకొని తిరుగుతుండే. నేను ఎట్లా చెప్తే అట్లా కూర్చోవాలి లవ్వాలి. నేను సీతక్కని చూడు కాళ్ళ కాడ కూర్చోబెట్టుకున్నాడు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. వాని ఆమె మంత్రి ఒక స్త్రీ, ఆమెను కాళ్ళకాడ కూర్చోబెట్టుకున్నట్టు ఇక తెలంగాణని 7 దాకా తీసుకుపోయిండో చూడు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మీద ఏ విధంగా చూస్తా ఉన్నారు ఈ నోటీసులు ఇచ్చే విధానాన్ని? వేస్ట్ గాడమ్మాడు ఒట్టి అంటారు కదా, వేస్ట్ గాడు నోటీసులు ఇస్తాడు, పీటీసులు ఇస్తాడు, అరెస్టులు అంటాడు, ఈ కేసు అంటాడు, కాళేశ్వరం అంటాడు. ఇవన్నీ ఒట్టి అంటారు కదా, ఏమీ లేదు ఆడ గుండు సున్నా, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు లేకుండా చేసిండు కేసీఆర్, అందుకనే బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతల చంద్రబాబు దగ్గరికి ఓ రాదురా సంకనాక నీకే. ఈడెందుకున్నావు? ఈడ రిజైన్ చేయి. దొంగ గలీజ్ మాటలు వస్తే దొంగ ఏమనాలి కావని వేస్ట్ అవుడా. ఈడ చంద్రబాబు దొత్తు వాన్నే పోయి సంకనాకపో దిమ్మలు కూల్చాలంటుండు. దిమ్మల కింద బొంద పెడతాం. దిమ్మెల కాడ ఛాయలు ఇచ్చేటోని ఉండే నువ్వు. ఒకప్పుడు ఫోటోలు యాద్ చేసుకో. ఆ దిమ్మెల కాడ పోయి నీ గత చరిత్ర తెలుసుకో. దిమ్మెల కాడ ఛాయలు ఇచ్చేటోని ఉండుంటివి. ఆ దిమ్మెల కిందనే నేను బొంద పెడతాం బిడ్డ. దిమ్మెల కాడ దాకా పోయి అంత దమ్ముందా దానికి మాట్లాడతాడు అంతే. రమ్మని తెలంగాణ భవన్ కాడే దిమ్మల కాడికి రమ్మని అని బొందనే పెడతాం. బట్టలు ఇప్పి ఉరికిపిచ్చే దినాలు రేవంత్ రెడ్డికి దినాలు దగ్గరకు వచ్చినాయని ఇట్లాంటి పిచ్చి మాటలు. అసలు ఏమైనా పాలన చేస్తుండ అమ్మా చెప్పు? ఒక పాలన చేస్తుండు అంటారు కదా. వీడు వచ్చినాక దేవుళ్ళ మీద ఒట్టేసినందుకు దేవుళ్ళని గుళ్ళను గుల్ల కొడుతుంటే కూడా వీడు స్పందిస్తలేడు. ఈరోజు ఎంఐఎం దొత్తు అయిపోయాడు, చంద్రబాబు దొత్తు అయిపోయాడు. వీడు ఎంఐఎం చేతిలో ఎంఐఎం అంటున్నారు కదమ్మా. ఎన్ని గుళ్ళు గుల్ల కొట్టింది ఇప్పటి వరకు వీడు వచ్చినప్పటి నుంచి? ఏదైనా అన్ని గుళ్ళ కాడ పోయి ఒట్టులు తింటాడు. ఏ రోజో పాపం మండుతుంది రేవంత్ రెడ్డి. ఎట్లయితే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రిని ఉరికిపించిండో తెలంగాణలో నిన్ను బట్టలిప్పి ఉరికిపించి కొట్టి చంపే దినాలు దగ్గరకు వచ్చినాయి రేవంత్ రెడ్డి.